జీవితములో గమ్యము ఏదో ఒకసారి యోచించవా. ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయ మార్పించవా. ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయ మార్పించవా. నీ తల్లి గర్భమున ఉండినప్పుడే నిన్ను చూసే ప్రభు కన్నులు. నీ తల్లి గర్భాననే ఉండినప్పుడే నన్ను చూసే ప్రభు కన్నులు. యోచించినావా ఏ రీతి నిన్ను నిర్మించే తన చేతులు. యోచించినావా ఏ రీతి నిన్ను నిర్మించే తన చేతులు. నీ జీవితములో గమ్యము ఏదో ఒకసారి యోచించవా. ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయ మార్పించవా. యేసు ప్రభు నామములో ఒలివా మినిస్ట్రీ ప్రేక్షకులందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలని మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యములో నుండి కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా భూమి మీద జీవించినటువంటి దినాలలో ఆయన గేరాసేనులు అనేటువంటి ఒక దేశానికి వచ్చారు. ఆ దేశానికి వచ్చినప్పుడు అక్కడ ఒక వ్యక్తి, అపవిత్ర ఆత్మతో పట్టినటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆయన సమాధుల్లో ఉంటూ సంఖ్యలతో బంధించినా ఎవరు కూడా మనిషిని సాధువు చేయలేకపోయినారు. ఆ ప్రాంతంలోనికి ఎవరు రాలేకపోయినారు. అయితే యేసు ప్రభు వారు ఆ దేశంలో దిగి వస్తున్నప్పుడు ఆ అపవాది యేసు ప్రభు వారిని గుర్తించింది. పరిగెత్తుకుంటూ వచ్చి సాగిలపడి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను ఎలా బాధపరచమని ప్రభుని అడుగుతున్నట్టు వాక్యం సమయంలో గమనించండి. ఇక్కడ ఈ దినమున ముఖ్యమైన పాయింట్ ఏంటంటే యేసు క్రీస్తుని గురించి క్షుణ్ణంగా సాతాను తెలిసింది, యేసు ప్రభువుని తెలుసుకుంది. రెండవదిగా ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు. అయితే యేసు ప్రభు చెప్పిన మాటను అపవిత్ర ఆత్మ వెళ్ళిపోయినప్పుడు ఆ మనిషి బాగుపడ్డాడు, వస్త్రాలు వేసుకున్నాడు, మంచిగా ఉన్నాడు. ఈ వార్త చుట్టుపక్కల ప్రజలను ప్రభావితం చేసి ప్రజలందరూ వచ్చి మా ప్రాంతమును విడిచి పొమ్మని యేసు ప్రభుని అంటున్నారు. అయితే గమనించండి, ప్రజలు యేసు ప్రభుని గుర్తించలేదు, కానీ దయ్యం గుర్తించింది. ఈ సమయంలో యేసు ప్రభుని గుర్తించి యేసు ప్రభుని అంగీకరిస్తే మీకు నిత్య జీవం ఉంటుంది. అద్వితీయ సత్య దేవుడు అని నిన్ను ఆయన పంపిన యేసు క్రీస్తుని ఎదుగుటే నిత్య జీవమని యోహాను సువార్త 17:3 ఉంది. ఆ విధంగా యేసు ప్రభుని గుర్తించి ప్రభు యేసు క్రీస్తును విశ్వసించి మీరు రక్షించబడాలని మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల స్తోత్రం చెల్లిస్తున్నాం. జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభా, వాక్యమైన ప్రేక్షకులందరి జీవితాల్లో మీ బలమైన కార్యం చేయమని ప్రార్థన చేస్తూ వారి జీవితాల్లో పనిచేయండి. నిన్ను గుర్తించడానికి, తెలుసుకోవడానికి సహాయం చేసి దీవించమని, ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.